కాబట్టి నాకు చాలా వరకు అనగా కొంతమందికి తెలుసు, ఎందుకంటే మేము కలిసే పరిచర్యకి వెళ్ళేవారు, గ్రామాల పరిచర్యకి కానీ ఇంకా ఎక్కడ సండే పరిచర్యకి కానీ. ఇంకా ఏంటంటే మా ఇద్దరికి సంగారెడ్డిలో నూతన విషయంలో డ్యూటీ ఒకటే, ఏంటంటే బట్టలు ఆయన ఇస్త్రీ చేయాలి, ఇలా డాడీ. ఎందుకంటే మీరు మీకు కొంచెం పరిచయం కూడా చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా. 98 నుంచి 2005 వరకు నేను సంగారెడ్డి సర్వెండింగ్ ఏరియాలో ఆండ్రూస్ అంకుల్ ఆధ్వర్యంలో నేను సేవ చేస్తూ వచ్చా. బ్రదర్ కూడా చాలా కాలం చేశాడు, అప్పటికి ఆయనకు కూడా పెళ్లి కాలేదు. తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇది ఇంకా తన జీవితంలో ఎవరు పూడ్చలేని గాయం ఇది. ఒకనొక సందర్భంలో భక్సింగ్ గారు ఒక పుస్తకంలో ఈ విధంగా రాశాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో చెప్పబడింది కదా, గాయం చేయవాలని గాయం కట్టువాలని. అది చాలా కాలం నాకు అర్థం కాలేదు, ఎందుకు దేవుడు గాయం చేయాలి, ఎందుకు దేవుడు గాయం కట్టాలి అని అనిపించేది. తర్వాత భక్సింగ్ గారు బుక్ చదివినప్పుడు నాకు అనిపించింది, గాయం అంటే ఏంటంటే ఇదే గాయం, భౌతిక సంబంధంగా మన దేహానికి కలిగే గాయాలు కాదవి. భౌతిక సంబంధంగా మన దేహానికి కలిగే గాయాలు కాదు. మన యొక్క ఆప్తులు లేదా మన పిల్లలు, మన బంధువులు లేదా భార్య లేదా భర్త ఎప్పుడైతే ఒకరినొకరు వదిలిపెట్టి వెళ్ళిపోతారో ఆ గాయాన్ని ఎవరు కూడా మాన్పలేరు. నాకు భక్సింగ్ గారు ఆ మాట రాసేంత వరకు, అనగా అది చదివేంత వరకు నాకు అర్థం కాలేదు. అది భౌతికంగా గాయాలు కాదు, కానీ మన సొంత ఆప్తులు కోల్పోయినప్పుడు మన జీవితంలో ఎంతో గాయం ఏర్పడుతుంది. ఇప్పుడు సపోజ్ విజయ సిస్టర్, తర్వాత రాజు బ్రదర్, వారి గాయాన్ని మనం అందరం కలిసి కూడా ఒక 6 నెలలు ఉండి వారిని ఓదార్చిన గాయాన్ని మనం పూడ్చలేము. అది మన వల్ల మన చేత కాదని. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు రాజు బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీతో నాకు సన్నిహిత సహవాసం ఉంది. నేను జహీరాబాద్ లో సేవ చేస్తున్నాను, ఇది 4వ సంవత్సరము. మరి కొత్త ఊరికి వచ్చినప్పుడు మమ్మల్ని కలిసేవాళ్ళు. అప్పుడప్పుడు మన యూత్ మీటింగ్ కూడా, మరి దేవసాయము వాళ్ళ అక్క ఇద్దరు కూడా యూత్ మీటింగ్ కూడా పంపించాడు రాజు బ్రదర్. మా దగ్గర యూత్ మీటింగ్ జరుగుతూ ఉంటే, బహుశా జయరాజన్న మీటింగ్స్ అనుకుంటాను. అప్పుడు లోపలికి వచ్చాడు, మాట్లాడాడు. అంకుల్ నేను రాజు వాళ్ళ కొడుకును, పాప కూడా మాట్లాడింది. సో ఇది వాస్తవానికి ఎంతో విషాదకరమైన విషయము. తన జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు ఎదుర్కొంటూ వచ్చాడు. వాస్తవానికి అయితే సంగారెడ్డిలో మేము ఒక క్రిస్టమస్ మరి పెయింట్ వేసి మందిరం సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు సాయంకాలం పూట చేతకు బండి తీసుకొని పాల ప్యాకెట్ కోసం వెళ్ళాడు. మేము పనిచేస్తా ఉన్నాం లోపల. రాజు బ్రదర్ చేతకు బండి తీసుకొని పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్ళాడు. చాయ్ పెట్టుకొని తాగుదాం పనిచేసే వాళ్ళం అందరమని. దారిలో ఒక ముసలాన్ని నడుచుకుంటూ పోతా ఉన్నాడు, పొరపాటు తగిలిచ్చేసాడు. తర్వాత కొంచెం మాగండి. తర్వాత వాళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు, సంగారెడ్డి హాస్పిటల్, ఏరియల్ హాస్పిటల్లో. తర్వాత మరి ఈయన కూడా చాలా పెద్ద గాయాలయ్యాయి. అమ్మ కొంచెం ఆగమ్మ, తర్వాత 2 నిమిషాలు ప్లీజ్, బాధ ఉంటది, 2 నిమిషాలు, డిస్టర్బ్ అవుతారు అందరూ. ఆయన ఒక వార్డులో జాయిన్ చేశారు, బండి తగిలిన ఆయన్ను, ఈయన కూడా ఒక వార్డులో జాయిన్ చేశారు. ఆ రోజు రాత్రి నేనే ఉన్నా రాజు బ్రదర్ దగ్గర. 3 గంటలకు నాకు సమాచారం వచ్చింది, ఏంటంటే ఆ తగిలించిన ఆయన చనిపోయాడు, కాబట్టి రాజుని తీసుకుని వెళ్ళిపోన్నా, లేదంటే వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని ఇబ్బంది పెడతారంటే రాత్రి ఆయన తీసుకుని సంగారెడ్డి మందిరానికి వచ్చి యెరూషలేముకు. ఆ తర్వాత లొంగిపోయాడు. కొంతకాలం నాకు తెలిసి జైల్లో కూడా ఉన్నాడు, జైల్లో కూడా సువార్త ప్రకటించాడు. ఇవన్నీ తన జీవితంలో చాలా విషాదకరమైన సంఘటనలు. సో ఈ విషయం అయితే మనం చెప్పడానికి సాధ్యపడదు. నేను సాయంకాలం నాకు తెలిసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. మా మందిరం పక్కన హాస్పిటల్ జహీరాబాద్ లో. పోస్ట్ మార్టం చేసే వాళ్ళతో మాట్లాడాను నేను. వాళ్ళ లోపల ఉండగానే వాళ్ళు 15 నిమిషాల్లో మొత్తం అయిపోయిందని ఇచ్చేస్తామని చెప్పారు. వాళ్ళు పంపించేసిన తర్వాత నేను మందిరానికి వెళ్ళాను. ఈ ఉదయం తిరిగి నేను వస్తూ ఉన్నప్పుడు దారిలో ఎక్కడ యాక్సిడెంట్ అయిందని ఆ ప్లేస్ స్పాట్ చూసేదానికి నా కారు చాలా స్లోగా నడుపుకుంటా వచ్చాను. కరెక్ట్ గా బ్రిడ్జి మీద తగిలింది అనుకుంటాను, అక్కడ చెప్పు కూడా ఉంది. అక్కడి నుంచి రోడ్డు మొత్తం ఒక మరి రాసుకుపోయినట్లు ఎక్కడ ఈయన లాగేశారో అక్కడ వరకు మొత్తం సారట్లే ఉంది ఇప్పటి వరకు కూడా.
బ్రిడ్జి మీద తగిలితే అక్కడి నుంచి ఎక్కడ ఇడ్చుకొచ్చారంటే చింతలు కట్టుపోయే దారి వాడు ఏమనుకున్నాడంటే అది ఊడిపోద్ది అనుకున్నాడు, కానీ ఊడిపోలేదు, తగులుకుని లోపల కింద బంపర్ చింతలు కట్టు ఊర్లోకి తిప్పాడు. అది అడవి మాదిరి ఉంటుంది. కొంచెం లోపలికి ఊరి సైడ్ కొంచెం తిప్పి కొంచెం లోపల పోయిన తర్వాత ఆ పీకేసి అక్కడ బ్లడ్ అంతా కారింది. నేను పోయా, ఇప్పుడు చూసి వచ్చా, మొత్తం అంతా దాని మీద బ్లడ్ మీద ఇసుక పోసి పెట్టారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను అక్కడ చూసి కార్ తీసుకొని మళ్ళీ వచ్చాను, నుంచి దిగి చూసి అనుకున్నాను, నిజంగా బిడ్డ ప్రాణం ఎంత విలువలాడి ఉంటుందో. నా భార్య నేను నాకు దుఃఖం ఆగలేదు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవానికి ఈ గాయాన్ని ఎవరు కట్టలేదు. మనకందరికీ ఒక ప్రశ్న ఏర్పడుతుంది, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు? ఒక యవనస్తుడు, ఎంతో జీవితం ఉంది, ఎందుకు దేవుడు అనుమతించాడు అని మనకందరికీ ఒక క్వశ్చన్ ఉండొచ్చు. కానీ గుడ్డిగా మనం ఒకటి నమ్మాలి, ఏంటంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. నాకు తెలిసి యోబు 34:10 అనుకుంటున్న ఆ మాటలు మనం చదువుతాం. మనం ఒకటే మనకు ఆధారం ఏంటంటే దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు, దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు, దేవుని యొక్క మార్గాలు మనకు అర్థం కావు. దేవుడే చెప్పాడు, మరి భూమికి ఆకాశములు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని మార్గాలు మనకు అర్థం కావు. మనుషులుగా జరిగిన గాయాన్ని బట్టి ఎందుకు ఇట్లా జరిగిందని మనకు ప్రశ్నలు ఏర్పడతాయి, బాధపడతాం. అయ్యో, వారు దేవుని సేవకులు కదా, ఎంతో మంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఎంతో మందికి. ఇప్పుడు ఎవరు రావద్దు, తర్వాత చెప్తారు, ప్లీజ్ 2 నిమిషాలు ఏమనుకోకనా, ప్లీజ్ ఏమనుకోక, 2 నిమిషాలు ప్లీజ్ అర్థం చేసుకోండి, 2 నిమిషాలు ఏమనుకోకండి, అపార్థం చేసుకోకండి దయచేసి. ఎందుకంటే మనుషుల దృష్టి తొలగిపోద్దని నా ఉద్దేశం, నా దృష్టి కూడా తొలగిపోతుంది. ఎందుకంటే మనము నేర్చుకొని చెప్పే బోధ కాదు కదా. కాబట్టి మనకి ఈ విషయాలను మనకు అర్థం కావు. ఆయన దేవుని సేవ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, కుటుంబం అంతా దేవుని సేవ చేస్తుంది. ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు? దేవుడు ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తాడు? దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇట్లా చేస్తాడు అని మనకు చాలా ప్రశ్నలు ఏర్పడచ్చు. కానీ మనం ఒకటే నమ్మాలి, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. సపోజ్ రాజు బ్రదర్ వచ్చి, ప్రభు ఎందుకు ఇట్లా చేసినావు నాకంటే, అప్పుడు దేవుడు ఇచ్చే సమాధానం ఏంటంటే, అసలు ఆ కొడుకును నేనే నీకు ఇచ్చాను, మీ ఫోన్లు తీసుకెళ్లి నీళ్ళలో పడేయండి, స్విచ్ ఆఫ్ అయితే. అర్థమైందా? ఏమంటాడు దేవుడు? రాజు దేవుని దగ్గరికి వెళ్ళి, రాజు బ్రదర్ దేవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకు ప్రభా నాకు ఇట్లా చేసావని ప్రశ్నిస్తే దేవుని దగ్గర నుంచి ఏం జవాబు వస్తుందంటే, ఆ కొడుకుని ఇచ్చింది నేనే, నువ్వు సంపాదించుకోలేదు, నేనేం చేశాను, నేనే ఆ కలిగర్భంలో రూపునిచ్చాను, నేనే జన్మింపజేశాను, యవన వయసు వరకు నీ బిడ్డగా ఇచ్చాను. సో మొదటిగా నా బిడ్డ, ఎందుకంటే నేనే నిర్మాణం చేశాను కడుపులో, నేనే రూపునిచ్చాను, నీకంటే ముందుగా నా బిడ్డ. సో కొంతకాలం మీ దగ్గర ఉంచాను, ఇప్పుడు నా చిత్తమైంది, నా ఉద్దేశమైంది, నేను అనుమతించాను, ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. కాబట్టి అతను నా శాశ్వతంగా నా బిడ్డ, తాత్కాలికంగా నీ బిడ్డ. మన పిల్లలందరూ కూడా తాత్కాలికంగా మన పిల్లలు, తాత్కాలికంగా మన బిడ్డలు. మన పిల్లలు మనమందరం కూడా శాశ్వతంగా దేవుని బిడ్డలం. మనం శాశ్వతంగా దేవుని బిడ్డలం. కొంతకాలము ఒక బిడ్డను ఎవరికైనా సాదుకోవడానికి ఇస్తే తల్లిదండ్రులు వెళ్ళాయా, ఇక చాలు, మాకు స్తోమత వచ్చింది, మా బిడ్డలు మాకు ఇమ్మంటే వాళ్ళు బాధపడచ్చు, కానీ బిడ్డ మాత్రం వీళ్ళ బిడ్డే, కోర్టుకి వేసినా అది చెల్లుతుంది. కాబట్టి నా తలంపు ఏంటంటే, వాస్తవానికి ఇది చాలా విషాదకరమైన విషయం, చాలా ప్రశ్నలు మనలో ఏర్పడవచ్చు. కానీ మనం ఒకటి నమ్మాలి, ఏంటంటే దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, దేవుడు ఎప్పుడు దుష్కారం చేయడు, దేవుడు ఎప్పుడు కావాల్సి ఉద్దేశపూర్వకంగా దుఃఖము గాని బాధ గాని ఆయన ఏం చేయడు, కలగ చేయడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఆయనకు ఒక సంకల్పం ఉంటుంది. నేను అనుకుంటాను, నాకు ఉదయకాలం ఒక కాల్ వచ్చింది, కొంతకాలం క్రితం వాళ్ళ బిడ్డ చనిపోయింది, 12 సంవత్సరాల బిడ్డ చనిపోయింది. మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏడుస్తూ ఫోన్లో, దేవుడు ఉంటే ఎట్లా ఎందుకు జరుగుతుందో ఇట్లా అన్నా. ఈ పాపిష్టి లోకంలో
మనం పాపంలో మునిగి తేలుతూ ఉన్నాం. లోకపు మాలిన్యం మనకు అంటుకున్నది. పాపాన్ని పూర్తిగా పాపం నుంచి పూర్తిగా విడుదల పొందలేకపోతున్నాం, క్షమించబడుతున్నాం. కానీ ఆ బిడ్డ పాపం అంటే తెలియకుండా దేవుని దగ్గరికి వెళ్ళింది. మనకంటే ఆమె దండ్రాలు కదా అని చెప్పాను. అర్థమైందా? మనలో ఎన్నో మాలిన్యాలు లోపల చోటు చేసుకున్నాయి. మన దేహము మాలిన్యపరచబడింది, మలినమైంది. మన ఆత్మ మలినమైపోయింది, మన మనసు మలినమైపోయింది, మన తలంపులు ఆలోచనలు మలినమైపోయాయి. కానీ ఆ బిడ్డ లోక మాలిన్యం అంటే తెలియకుండా, పాపం అంటే తెలియకుండా, పాపం రుచి లేకుండా, పాపం అంటే ఎరగకుండా, పాపము తన జీవితంలో తన దేహంలో క్రియ దాల్చక ముందే పరిశుద్ధత కలిగి దేవునికి బిడ్డగా దేవుని సన్నిధిలో హెచ్చించబడ్డము. అది నీకు అంత అయిష్టమా అని అడిగినాను. కొంచెం తేరుకున్నది. నిజమే కదా, మనందరి జీవితాలు మనకు తెలుసు. ఎంత దుర్బలమని తెలుసు మన జీవితాలు మనకు. ఇక మనం బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, మంచిదే. మన బలహీనతలు మనకు తెలుసు. కానీ ఎందుకు దేవుడు కొన్ని సందర్భాలలో కొంతమంది పిల్లలకి ఈ విధంగా అనుమతిస్తాడంటే, అరే నువ్వు ఆ లోక మాలిన్యంలోకి వెళ్ళొద్దు, ఆ లోకమాలిన్యం నీకు అంటుకోకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడే, నీతిమంతుడిగా ఉన్నప్పుడే, పాపపు రుచి నువ్వు ఎరగక మునిపే, పాపం అంటే నీకు తెలియక మునిపే, పాపం నీలో ప్రవేశించక మునిపే, పాపం క్రియ దాల్చక మునిపే నువ్వు పరిశుద్ధమైన బిడ్డగా నా దగ్గరికి రా. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత నువ్వు నా దగ్గర రావాల్సిందే. కాబట్టి వారు పాపం అంటే ఎరగకుండా, పాపం అంటే రుచించకుండా, పాపం అంటే వారికి తెలియకుండా, పాపపు వాసన, పాపం యొక్క దెప్తి లేకుండా దేవుని దగ్గరికి నాకు తెలిసి దేవసాయంలో దేవుడు హెచ్చించాడు. మరణం అనేది ఏ రూపాల్లో రావచ్చు. కొన్ని సందర్భాలలో చూడండి, పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితులు బట్టి సఫర్ అయిపోతా ఉంటారు, బాధపడతా ఉంటారు. వాళ్ళు ఏం చేయలేరు. అవసరం అయిన తర్వాత వాళ్ళ మనసు గాయపడి, వారి మనసును నొప్పించుకొని తల్లికి చెప్పలేక, తండ్రికి చెప్పలేక, ఎవరికి చెప్పలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ప్రభు అంటాడు, ఈ బాధ నీకొద్దు, ఈ నొప్పి నీకొద్దు, ఈ యొక్క వేదన నీకొద్దు, నువ్వు నా బిడ్డ, ఎప్పటికీ నా దగ్గర రావాల్సిందే. కాకపోతే కొంచెం ముందు వెనక. ప్రభు చెప్పాడు, ప్రభు పిలుచుకున్నాడు, తన దగ్గరికి వెళ్ళాడు. ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు. విజయమ్మ గారికి కానీ, రాజు గారికి కానీ, వీళ్ళ అక్కకి కానీ, మన బంధుమిత్రులకు ఎవరికి హక్కు లేదు. ఒకవేళ మనం ప్రశ్నిస్తే దేవుడు అంటాడు, ముందు నా బిడ్డ, నేను తల్లి గర్భంలో రూపునిచ్చాను. నేను అందుకన్నాడు కదా, ఒక మాట చదవడం తీసిన వాళ్ళు. కీర్తన గ్రంథము 139వ కీర్తన 13వ వచనం, 139వ కీర్తన 13వ వచనం, 139:13. ఇంతసేపు బైబిల్ చేయాలి. నా అంతరింద్రియములు నీవే కలగజేస్తివి, నా అంతరింద్రియము నీవే కలగజేస్తివి, నా తల్లి గర్భమందు ఒకసారి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. అర్థమైందండి? యాకోబు 44వ యెషయా గ్రంథం 1-2వ వచనం మనం గమనిస్తాము. యాకోబు తల్లి గర్భంలో నీకు రూపునిచ్చి నిన్ను సృజింపజేసి అన్నాడు. కాబట్టి ఆ బిడ్డకు రూపునిచ్చాడు దేవుడు. దాదాపు 21 సంవత్సరము వారికి బిడ్డగా తాత్కాలికంగా ఇచ్చాడు. ఆయన చిత్తమైనది, ఆయన మహిమలేక ఆయన హెచ్చించాడు. ప్రశ్నించుటకు నీకు నాకు శక్తి సామర్థ్యాలు లేవు. చేయవలసింది ఒకటి, ప్రభువా, యోబు 10 మంది పిల్లలు ఒక్క దినం చనిపోతే 10 శవాలు తీసుకొచ్చి వరుసగా పడుకోబెడితే ఆ ఇంటి ముందు ఆ తల్లి హృదయం ఎట్లుండాలి? ఇవన్నీ ఎందుకు బైబిల్ రాసి ఉంచాడంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం కూడా వారిని ఆదరణగా తీసుకొని, వారిని మనకు మాదిరిగా తీసుకొని, ప్రభువా, తల్లి గర్భంలో నువ్వే రూపునిచ్చావు. యోబుకు 10 మంది పిల్లలు ఒక దినం చనిపోతే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక దేవుని స్తుతించాడు. మనం ఎంతటి వారము? రెండో విషయం, కురినంకులు మీకు అందరికీ తెలుసు. కురినంకులకు భార్య చనిపోయింది, తర్వాత అంతకుముందు బిడ్డ యవనస్తురాలు క్యాన్సర్ వ్యాధితో మరణించింది. ఫిబ్రవరిలో కురినంకులు క్యాన్సర్ గడ్డ లోపల వేసి ఆ మాంసం ఊడి గొంతులో ఇరుక్కుపోతే డాక్టర్లు భయపడి తీయలేకపోతే ఆయనే చేయబెట్టి తీశాడు. సో చనిపోయింది. చనిపోయిన తర్వాత దేవుని ఏమని ఆరాధించాడు తెలుసా? ప్రభువా, నా యవన బిడ్డ చనిపోతే నాకు ఎంత బాధ ఉంది, ఎంత నొప్పి ఉంది. నీ యవన కుమారుడు నా కొరకే కలవరి శిలువలో అప్పగించాడు. నా బిడ్డ వ్యాధి చేత మరణించింది, కానీ మీ ప్రియ కుమారుడు ఎటువంటి వ్యాధి లేదు. నా కొరకై, నా పాపముల కొరకై, నా అతిక్రమముల కొరకై, నా దోషం కొరకై, నన్ను పరమును చేర్చుడు కొరకై 33 సంవత్సరాల వయసులో ఎవరి కాలం ముందు
నీ ప్రియ కుమారుని కలవరి శిలువలో నా కొరకు అప్పగించావు. ఆయన గొడవలతో కొడుతూ ఉంటే, ఉమ్మి వేస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే నువ్వెట్లా చూసి సహించావు? ప్రాణం ఉండగానే కలవరి శిలువ, ఆ కలవరి శిలువ మీద ఆయన చేతుల్లో మేకుల్లో చెల్లు కొడుతూ ఉంటే నువ్వు దేవుడే ఉండి నువ్వు మాట మాత్రం సెలవిస్తే భూమి ఆకాశం తలకిందైపోతుంది. ఎందుకు సహించావు? నా బిడ్డ చనిపోతే నాకు ఇంత బాధ ఉంది. నీ ప్రియ కుమారుని కలవరి శిలువలో మరణిస్తూ ఉంటే, కేక వేసి ప్రాణం విడుస్తూ ఉంటే నీ హృదయం ఎంత గాయపరచబడిందయా? నేను అంతకంటే నేను యోగ్యుడిని కాను అని దేవుని ఆరాధించండి ఆయన. కాబట్టి నేను నా జీవితంలో ఏదో ఒక భయంకరమైన సంఘటన కావచ్చు, కాదని ఎవరు చెప్పం, కానీ అది దేవుని యొక్క సంకల్పం. దేవుడు అన్నాడు, వ్యవసాయం నీకు లోక పాపం వద్దు, నేను అంటుకొనవద్దు, నాకు ఇష్టం లేదు. లోకం యొక్క శ్రమలలో, కష్టాలలో పాపం నీకు అంటుకొనకూడదు, నువ్వు పరిశుద్ధుడిగా నా దగ్గరికి రావాలి అని ప్రభు పిలిచాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవుడితో కూడా సదాకాలం ఉంటాడు. మనం ఒక దినం ఆయన చూస్తాం, అందరం చూస్తాం. అందులో ఎటువంటి అనుమానం. చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా పాపం నుంచి విడుదల పొందలేని వారు చాలా మంది ఉన్నారు. కానీ పాపం అంటే రుచించకుండా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మొదటిగా అది మనం గుర్తించాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యం ఒక మాట చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనము. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు, ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వు చేయించున్నది ఏమి అని ఆయనతో చెప్పుడుకు సమర్థుడు ఎవడునో లేడు. పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల ఆయన తన చిత్తాన్ని జరిగించేవాడు. అర్థమైందండి? మీరందరూ కూడా ఆయన దృష్టిలో వెన్నుకకు రాని వారు. ఆయన పట్టుకొని నువ్వు చేయనిది ఏమి అని అడుగుటకు ఎవడు సమర్థుడు లేడు. మనకెవరికి సామర్థ్యం లేదు. అర్థమైందండి? యోబు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. యోబు 9:12. నా ముందు కూర్చున్న అందరూ ఆయన పట్టుకొని పోగా ఆయన అడ్డగింపగలవాడెవడు? నువ్వేం చేయించున్నావని ఆయన అడగదగిన వాడు ఆయన చేయి పట్టుకొని పోగా ఆయన అడిగించేవాడు ఎవడు? కాబట్టి గత సాయంకాలము దేవసాయం చేయబట్టుకుని దేవుడు తన యొద్దకు తీసుకెళ్లాడు. మరణము ఏ రూపాన వచ్చినా సరే, అదెంత కఠినమైనదా సరే, ఆయన చేయబట్టుకొని నువ్వేం చేస్తున్నావు అడుగుడు ఎవరికి సామర్థ్యం లేదు. ఆయన అడిగించేవాడు ఎవడు కూడా లేడు. అర్థమైందండి? అడిగించుడు నీకు నాకు శక్తి లేదు. కాబట్టి ఆయన చేపట్టుకొని పోగా ఆయన అడిగించేవాడు ఎవడు? నువ్వు ఏం చేయించున్నావని ఆయన అడగదగిన వాడు ఎవడు? ఎవరము అడగలేదు. అర్థమైందండి? ప్రేమ తలంపు ఏంటంటే, మంచి యవ్వన కాలంలో లోకం అంటే పాపం అంటే ఎరగకుండా ప్రభు దగ్గరికి చేర్చబడిన యవ్వన బిడ్డ ఇచ్చే వర్తమానం ఏంటంటే, ఇదిగో కొద్ది కాలంలోనే నా జీవితాన్ని ముగించుకొని పాపం అంటుకోనకుండా నేను దేవుని దగ్గరికి వెళ్ళాను. ఒకనొక దినాన మీరందరూ నా దగ్గర రావాల్సిందే, నేను మీ దగ్గరికి రాను. నా దగ్గరికి మీరు రావాలంటే మీరు కూడా నా వలే దేవుని యొక్క బిడ్డలో కావాలి. ఏ విధంగా కురునింకులు అన్నాడు, ప్రభు మీ యవ్వన కుమారుని ఆ యవ్వన వయసులో కలవరి శిలువ నా పనికి అప్పగించావు. కాబట్టి పరలోకపు దేవుడు తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని, జనతేక కుమారుని, తన ముద్దు బిడ్డను యవ్వన కాలం ముందు 32 సంవత్సరాల వయసులో ఆ కలవరి శిలువకు అప్పగించాడు. దాని గల కారణం ఏంటో తెలుసా? నీవు నేను కూడా పరలోకానికి చేరాలని. ఇప్పుడు దేవసాయం దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. మీరు నా దగ్గరికి, నేను ఉన్న స్థలం మీరు రాగలరా? వస్తే మంచి దేవుని స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వారిలో బంధుమిత్రులు కానీ, రక్త సంబంధులు కానీ, సంఘస్థులు ఎవరైనా సరే, ఇంకా ఒకవేళ రక్షణ లేకుండా, మార్మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, క్రీస్తు రక్తం చేత కడగబడకుండా క్రైస్తవుడిగా చలామణి ఉండవచ్చు, వాక్యంలో పేరు పెట్టుకునవచ్చు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? నాకు తెలిసి ఈ 1.5 మంత్ లో నాకు తెలిసిన ఇక్కడే 6 సమాధులు జరిగి 6 మంది మరణించారు. సంగారెడ్డిలో మెఫెన్న వల్ల చిన్న ఆయన ఒక వారంలో మరణించాడు, శనివారం. నెక్స్ట్ శనివారం కల్లా బసిలేరు బ్రదర్, మనకందరికి చాలా మంది తెలుసు, ఎవరుసుడు. నెక్స్ట్ వారం కల్లా ఆయన చనిపోయాడు. మళ్ళీ వారానికల్లా భూషణ తమ్ముడు, షామిల్ స్టిఫెన్ తమ్ముడు, ఆయన చనిపోయాడు, బుజ్జి. మళ్ళీ నిన్న 2 దినాల క్రితము తపలా జోసెఫ్ అని మీకు తెలుసు, కొత్తూరులో అనుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నాను కూడా. తపలా జోసెఫ్ వాళ్ళ అమ్మను చంపేశారు. నిన్న సమాధి అయింది. మళ్ళీ ఈ రోజు సమాధికి వస్తూ ఉన్నాం. ప్రియుడా, మన జీవితం ఏ పాటిది, మన కాలం ఏ పాటిది.
మన మరణం ఎప్పుడు? మన చివరి దినం ఇదే. ఈ దినం ఒక మన జీవితంలో చివరి దినం కావచ్చేమో, రేపు మనది కాదు. లోకం వదిలిపెట్టక మునిపే, మరణం కలుసుకోనక మునిపే, మరణం కొనిపోబడక మునిపే, ఇంకా ఒకవేళ పాపంలో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు సంరక్షణ అంగీకరించినట్లయితే, మారుమనసు పొందకుండా ఉన్నట్లయితే, క్రీస్తు రక్తం చేత కడగబడి ఉన్నట్లయితే, నువ్వు మరణిస్తే నీ గమ్యస్థానం ఏంటి? ఎక్కడికి వెళ్తావు? క్వశ్చన్. కాబట్టి ఆయన ప్రభు దగ్గరికి వెళ్తాడు ఎవరు అనుకోలేదు. ప్రభు గుర్తించాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి నీ గతి ఏంటి? ఈ లోకాన్ని వదిలిపెట్టక మునుపు, మరణం నిన్ను కలుసుకోనక మునుపు, ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకే కల్వరి శిలువలో పంచ గాయములు పొందాడు, రక్తంను చిందించాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, నీ కొరకే పరలోకాన్ని సిద్ధపరిచాడు, నేను పిలుస్తూ ఉన్నాడు. ప్రియుడా, నువ్వు లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నా రాజ్యంలో సదాకాలం ఉండాలండి. ఇదిగో అనేకుల పాప క్షమాపణ కొరకే నా రక్తాన్ని చిందించాను, నా రక్త ప్రోక్షణ కిందికి రా, నా రక్తాన్ని ఆశ్రయించు, నా హృదయంలో చేర్చుకో, నా మార్గంలోకి రా, పాపాన్ని విడిచిపెట్టు, హృదయం నాకు చోటి, నీ జీవితాన్ని మారుస్తాను, దేవసాయం నా దగ్గర ఉన్నట్లుగానే నిన్ను కూడా నా దగ్గర చేర్చుకుంటాను. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా యేసుని అంగీకరించకపోతే, మారుమనసు పొందక మునిపే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే, యేసయ్యా నేను పాపిని, దేవసాయం పాపం అంటే ఎరగకుండా మీ సన్నిధికి వచ్చాడు, నేను పాపంలో ఉన్నాను, నా కొరికి మరణించావు, తిరిగి లేచావు, నమ్ముతూ ఉన్నావు, నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు, నా హృదయం లేకరా. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు చాలు. నువ్వు దేవుడితో కూడా దేవుడి నదిన సదాకాలం అన్నావు. కాబట్టి మనం పరిష్కరించిన హక్కు లేదు. ఎందుకనగా ఆయన ఎప్పుడు సర్వశక్తులు, ఎప్పుడు దుష్కార్యం చేయడు. మనకు అర్థం కాకపోవచ్చు ఈ విషయాన్ని కూడా, కానీ దేవునికి అన్ని అర్థమవును. మనం దాన్ని నమ్మాలి. దేవుడి మాటలు దీవించును గాక.